ఆశురెడ్డి గారి మీద కొన్ని వార్తలు వస్తున్నాయి. ఎలాంటివి అంటే ఆవిడ 9.5 కోట్లు తీసుకొని అబ్బాయిని మోసం చేసింది, పెళ్లి చేసుకుంటాను అనేసి అబ్బాయి బయటకు వచ్చి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. మరి దీనిపైన మీరేమంటారు? నిజంగానే అబ్బాయి అన్ని కోట్లు పెట్టాడు అనేసి అంటారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆశురెడ్డి చూసుకుంటే కనుక బిగ్ బాస్ చాలా ఫేమస్ అయింది ఆమె. సో ఆమె 9 కోట్లు ఎట్లా మోసం చేసిందంటే ఎవరికి నమ్మబుద్ధి కాదు. బట్ ఇప్పుడైతే ఆయన ఎవరైతే ఉన్నారో ఆధారాలతో చూపిస్తున్నాడు కదా. సో ఇది పక్కా మోసం, పక్కా ఫ్రాడ్ అని చెప్పి అనుకుంటున్నాం. సో 9 కోట్లు అన్నప్పుడు కనీసం ఒక 50 లక్షల కోటి రూపాయలు మినహాయించి మిగతా డబ్బులు ఇవ్వాలి కదా. సో ఇది పక్కా రాంగ్ అని చెప్పి నేను అనుకుంటున్నాను అనమాట. అంటే నిజంగానే ఆశురెడ్డి ఇలా చేసింది అనేసి అనుకుంటున్నారా? సో ఇంకా స్కామ్స్ అనేవి ఇప్పుడు ఈ రోజుల్లో ఒకటొకటి తవ్వుతుంటూ వస్తున్నాయి. మొన్నటిదాకా మంగ్లీ స్కాము, ఇప్పుడేమో ఆశురెడ్డి స్కాము, అలాగే మొన్నటిదాకా విష్ణుప్రియ, తర్వాత ఇంకా ఆమె. సో ఎందుకు ఈ లేడీస్ అందరికీ ఏమైంది, నాకు ఏం పోయి కాలం వచ్చింది నాకు అర్థం కావట్లేదు. పైగా ఈ రెడ్డిస్ కూడా ఒక టైంలో ఏమో శ్రీరెడ్డి, ఇప్పుడేమో ఆశురెడ్డి. సో వాట్స్ గోయింగ్ ఇన్ ఇండియా ఐ డోంట్ నో. యా, సో ఇదైతే కరెక్ట్ కాదు. ఆశురెడ్డి గారు దయచేసి డబ్బులు తీసుకున్నది ఇచ్చేసేయండి. అవసరమైతే మీకు ఆల్రెడీ రామ్ గోపాల్ వర్మ గారితో కాంటాక్ట్స్ ఉన్నాయి కదా, ఆయనైనా కొంచెం ఆర్థిక సహాయం చేసి మా ఎవరైతే ఉన్నారో పురుషులకి అన్యాయం చేయకండి అని చెప్పి కోరుకుంటున్నాం. మరి 9.5 కోట్లు పెట్టే వరకు ఎందుకు వెయిట్ చేసిండు ఆ అబ్బాయి? సో 9.5 కోట్లు అన్నప్పుడు పెట్టాడు అంటే ఏదైనా బిజినెస్ డీల్ అయి ఉండొచ్చు. సో ఆశురెడ్డి గారు అంటే ఫేమ్ ఉంది కదా. సో ఆ ఫేమ్తో ఏదైనా ఒక బిజినెస్ డీల్ ఏదైనా వర్క్ చేద్దామని చెప్పి అనుకున్నారు. బట్ ఏదో ఫెయిల్ అయి ఉంటుంది. సో వాళ్ళ మెయింటెనెన్స్ కూడా ఎక్కువ కాబట్టి ఆమె వాడేసుకుంటుందామని అని చెప్పి అనుకుంటున్నాను నేను. అంటే ఒక సెలబ్రిటీని నన్ను పెళ్లి చేసుకుంటా అంటుంది అనేసి నమ్మేసి అలా చేస్తారా? అఫ్ కోర్స్ ఒక సెలబ్రిటీ వచ్చి పెళ్లి చేసుకుంటా అంటే ఎవరైనా నమ్ముతారు. బికాజ్ ఒక సెలబ్రిటీ స్థాయిలో ఉండి వచ్చి ఒక నార్మల్ పర్సన్ చేసుకుంటానంటే ఎలా నమ్ముతారు? సో వీఆర్ నాట్ ఇన్ 1990s, వీఆర్ ఇన్ 2026. అఫ్ కోర్స్ నమ్మాలి అంతే. యా, ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం వాళ్ళు చెప్తే ఇక సో కొంతమంది వీక్నెసెస్ ఉంటాయి కదా. సో నమ్మాల్సి వచ్చింది మరి. యా, అతను అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ అయితే కాదు, ఎడ్యుకేటెడ్ పర్సన్. ఎలా అంటే ఎక్కడ మోసాలు జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి అనేది తెలిసిన పర్సన్, ఆల్రెడీ పెళ్ళైన పర్సన్. ఇలా పెట్టడం ఎంతవరకే కరెక్ట్ మరి? సో ఇవన్నీ కూడా సినిమాలో చూసి నేర్చుకోవడం జరుగుతుంది. సినిమాలో దొంగ నోట్లు వేయడాలు, అలాగే పుష్ప సినిమా స్మగ్లింగ్లు. సో అన్నీ కూడా తెలియకుండా తెలిసి జరిగినాయి కదా. సో మోసం చేయడం తప్పు కదా, మోసపోవడం తప్పు. సో మోసపోయింది ఆయన. సో దానికోసం ఇక చూడాలి. సో ఇలాంటి సినిమాల మీద మోసం ఎట్లా చేయాలో సినిమాలు నేర్పిస్తున్నారు. అలా మోసం నుంచి ఎట్లా బయటపడాలో కూడా సినిమాలు తీస్తే బెటర్ అని చెప్పి నేను అనుకుంటున్నాను అన్నమాట.